చరిత్ర ఒక బహుజన చరిత్ర. ఆనాడు సామాజిక పరిస్థితుల్లో మరి ఆనాడు ఒక యుద్ధం చేస్తూ బహుజన రాజ్యాన్ని నెలకొల్పాలి, మన ప్రాంతం మనమే పరిపాలించాలనే ఆలోచనతో పోరాటం సాధించి కోటలను జయిస్తూ గోల్కొండ కోట దాకా వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈనాటి తరానికి స్ఫూర్తి. తప్పకుండా వారి పోరాట చరిత్రను మరి రామకృష్ణ గారు ఒక సినిమా రూపం లోపల తీయడం, అదేవిధంగా వెంకటేష్ గారు ఒక పుస్తకం లోపల రాయడం, ఇవన్నీ కూడా చరిత్రను భవిష్యత్ తరానికి అందజేసే ప్రక్రియలో భాగం. తప్పకుండా సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరానికి ఉపయోగపడి సామాజిక న్యాయానికి, అదేవిధంగా బహుజనుల యొక్క ఐక్యతకు, ముందు సామ్రాజ్య వ్యవస్థలో మరి ఎదగడానికి వీరి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ ఉపయోగపడాలని కోరుకుంటాను. అందరికీ నమస్కారం. 21st అనుకున్నాము, అన్న చేతుల మీదుగా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేయాలని వచ్చినందుకు, అన్న టైం ఇచ్చినందుకు అన్నగారికి ముందుగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ అన్నగారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్న, ఈ సినిమా చరిత్ర అందరికీ తెలుసు. బహుజనుల కోసం ఆయన పాటుపడిన పోరాట పటిమ అంతా బాగా అన్నగారి కాన్స్టిట్యున్సీలోనే, హుస్నాబాద్లోనే అనేది ఎండ్ అయినది చెప్తుంటుంది చరిత్ర. కాబట్టి అన్నగారి చేతుల మీదుగా చేయాలని దీన్ని బ్రహ్మాండంగా రిలీజ్ కూడా 21st చేయబోతున్నాం. దానికి మా వెంకటేష్ గారు చాలా అద్భుతంగా దీన్ని చేసి ఈరోజు అన్న మాకు టైం ఇచ్చి ఇది రిలీజ్ చేసినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాం. బహుజనులంతా ఏకం కావాలని ఆనాడు 376 సంవత్సరాల క్రితమే ఆయన పోరాటం సలిపి ఈరోజు ఆయన 18th ఆయన బర్త్డే, దాని సందర్భంగానే మేము 21st రిలీజ్ చేస్తున్నాము. ప్రేక్షకులందరూ ఈ సినిమాను బాగా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా చరిత్ర ఎలా ఉండాలనేది దీనిలో పూర్తిగా చూపించడం జరిగింది. ఈ బుక్కులు కూడా వెంకటేష్ గారు బాగా చేసి ప్రింట్ చేయడం జరిగింది. ఇక అన్నగారికి బాగా తెలుసు, మంత్రి గారికి దీని గురించి బాగా తెలుసు కాబట్టి మాకు టైం ఇచ్చినారు. వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా పాపన్న ఎక్కడో అన్నగారికి మనస్సులో వచ్చి మా పాపన్న ట్రైలర్ లాంచ్ చేసినందుకు నిజంగా మీరు మహా 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 గొప్ప వ్యక్తులుగా మేము అభివర్ణిస్తూ, గౌడ్ల కోసం ఒక్కరికే కాదు మొత్తం బడుగు వర్గాల కోసం చేసిన పెద్ద వీరుడు సర్దార్ పాపన్న. ఆయన సినిమా రావడం కూడా అందరికీ చాలా మంచిది. ఈరోజు ఈ అన్నగారు మొన్ననే ట్యాంక్ బండ్ దగ్గర కూడా ల్యాండ్ చూసినారు. ట్యాంక్ బండ్కి విగ్రహం పెట్టాలని అన్నగారు చూసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినట్టున్నారు కదా. 18కి ఆవిష్కరణ చేస్తున్నారు. అన్నగారు మీరు చేస్తున్న ఈ పోరాటానికి మా అందరి సపోర్టు సహకారం మీకు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వాయి పాపన్న 376 జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు అన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ సార్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పాపన్న చరిత్ర బడుగు బలహీన వర్గాల ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో ఆ రోజుల్లో ఔరంగజేబ్ పాలనలో ఇక్కడ ప్రాంతాన్ని భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు అధిక పన్నుల వసూలతో ఇక్కడ ప్రజలని వ్యవసాయ కుటుంబ ఆధారిత కుల వృత్తులు ఉండేటి. అప్పుడు ఆ రోజుల్లో అధిక పన్నులు వసూలు చేసి వీళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఆ క్రమంలో అణగారిన వర్గం నుంచి పుట్టిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి ఔరంగా పాలకులకు ఎదురొడ్డి ఈ గోల్కొండ నవాబులకి ఎదురు తిరిగి 30 సంవత్సరాల ఏకదాటిగా తిరుగుబాటు రాజుగా, స్వతంత్ర రాజుగా, మహాయోధుడిగా ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తూ మంచి సుపరిపాలన అందిస్తూ ఢిల్లీకే సవాల్ విసిరాడు. గోల్కొండను కూడా 7 నెలలు పరిపాలించి వాళ్ళ కుయుక్తులతో, కుట్రలతో బలికాబడ్డ, ఆత్మ బలిదానం చేసుకున్న సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఆగస్టు 21న వెండితెరపైన రిలీజ్ కాబోతుంది. బీజీ మూవీ మేకర్ బ్యానర్లో నేనే డైరెక్టర్గా, నా పేరు వెంకటేష్ గౌడ్ లింగంపల్లి, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా నిర్వహించడం జరిగింది. పెద్దల ఆశీస్సులు అన్న రామకృష్ణ అన్న మరియు పొన్నం ప్రభాకర్ సార్ గారు అందరూ మన సినిమా పట్ల మనకు మంచి ఆదరణ చూపిస్తూ మనకి ఒక ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. సంతోషం. నమస్కారం. రిలీజ్ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించి అందరూ థియేటర్లతోటి అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దర్శక నిర్మాతను, నంది అవార్డు గ్రహీతను. మన ప్రాంతాన్ని మనమే పాలించుకోవాలి. పరాయి వాళ్ళు మన ప్రజలను పీడిస్తూ అధిక పన్నులతో మన వ్యవస్థను సర్వనాశం చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా మన ప్రజలను మనం చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో
బడుగు వర్గాల నాయకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఒక విప్లవ అభ్యుదయవాదంతో నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి అన్ని కులాల వారిని ఐక్యం చేసి వాళ్ళొక సైన్యంగా పోరాటం సలిపి గోల్కొండ కోటను సింహాసనం ఎక్కి పాలించారు. అట్లాంటి ఆ బడుగు వర్గాల నాయకుడి సినిమాను మన బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన మన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ట్రైలర్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మన వెంకటేష్ గౌడ్ గారు ఈ సినిమాను చాలా సృజనాత్మకంగా సీన్ టు సీన్ ఎంత వివరాత్మకంగా ఉంటుందంటే ఆయన చరిత్రను అందరికీ ఈజీగా చిన్నపిల్లకు అర్థమయ్యే రీతిలో అలా తీశారు. చాలా కష్ట నష్టాలకు వచ్చి తీశారు. అందుకే మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ 21 ఆగస్టు రోజు రిలీజ్ అయినాక అందరూ థియేటర్లో వెళ్ళి ఈ సినిమాను వీక్షించాలని మనం చేస్తున్నాం.